స్వచ్ఛందంగా పనిచేయలేనంత కాలం ఈ దేశం ఇట్లాగే ఉంటుంది, పేదోడు చచ్చిపోవాల్సిందే. హత్యలు చేసిన నరహంతకుడైన ఎమ్మెల్సీకి బెయిల్ ఎక్ట్ ఇచ్చింది సార్. డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి బెయిల్ ఎక్ట్ ఇచ్చాడు సార్ జడ్జి గారు. ఒక ఎస్సీ దళితుడిని చంపేస్తేను అంటే నేనే చంపానని ఒప్పుకున్నాక బెయిల్ ఎక్ట్ ఇచ్చాడు జడ్జి గారు. అందువల్ల ఈ దేశంలో రాజకీయ నాయకులకు ఒక నీతి, బడుగు బలహీన వర్గాలకు ఒక నీతి నడుస్తుందే తప్ప ఇది ఇప్పుడు ఉండేటటువంటి భారత రాజ్యాంగం, ఈ ఉండే చట్టాలు కేవలము పేదల మీద ప్రయోగించడానికే తప్ప ప్రజల కోసం కానే కాదు. ఈ పనిచేయం. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ కిందకి పోలీస్ వ్యవస్థ వస్తుందో, ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ మొత్తం న్యాయ వ్యవస్థలో రిక్రూట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కింద ఉండనేకూడదు. మొత్తం పోలీస్ వ్యవస్థగా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వచ్చినప్పుడే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం దక్కదు. కానీ రాజకీయ నాయకుల కింద పోలీస్ వ్యవస్థ ఉన్నన్ని రోజులు ఈ దేశం ఇలాగే ఏడ్చాల్సిందే, పేదల బడి చావాల్సిందే తప్ప రాజకీయ నాయకులకి ఎవరికేం కాదు. సమిధులైపోయేది పేదలే, పింఛన్ల కాడ సమిధులైపోయేది పేదలే, తర్వాత ఏ రంగంలో చూసుకున్నా సమిధులయ్యేది పేదలే. విద్యా హక్కు చట్టాలు పనిచేయవు, బాలల హక్కుల చట్టాలు పనిచేయవు, ఏ చట్టాలు ఎవడికి పనిచేయవు. ఈరోజు లక్షలు పెట్టి చదివించుకోవాలంటే పిల్లవాళ్ళని 18 సంవత్సరాలుగా ఉచితంగా చదివించాలంటే ఇవాళ ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ విధంగా పేదలను చంపేస్తున్నారు. నిన్నగాక మొన్న రిజల్ట్ వస్తే ఒక్కడ అడగలేదండి ఈ రాజకీయ పార్టీలు. 32%, 64% మొత్తం ఫెయిల్ అయిపోతే, లెక్చరర్స్ లేకపోతే 7,000 మంది దాదాపు జూనియర్ లెక్చరర్స్ ఉండాల్సి ఉంటే, ఇంటర్మీడియట్ కాలేజీల్లో 2,000 మంది లెక్చరర్స్ ఉంటే, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ ఫెయిల్ అయిపోతే ఎవరితో మొరపెట్టుకోవాలండి? ఈ దేశంలో ఉండే చట్టాలు పేదల మీద ప్రయోగించడానికి తప్ప ఇంకా ఇప్పుడుండే చట్టాలు ఏవి కూడా పోలీస్ వ్యవస్థ పూర్తిగా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడే ఈ దేశంలో చట్టాలు సమానత్వం ఉంటుందే తప్ప సమానత్వం ఎక్కడ ఉంటుందంటే వెంకటకృష్ణ గారు ఒక్క ఓటేసే కాడ మాత్రమే సమానత్వం ఉంటుంది. ఇంకెక్కడా ఈ దేశంలో సమానత్వం లేదని నేను బల్లగుద్ది చెప్పగలను. ఎంతసేపు రాజకీయానికి పనిచేయడం, రాజకీయాల గురించి ఆలోచించడం తప్ప ఇలాంటి ప్రజల హక్కులు, పౌరుల హక్కులు ఎవరు అడిగారు వెంకటకృష్ణ గారు? ఇదిగో ఇది ఒక డేటా చెప్తాను నేనండి. 160 లక్షల కోట్లు భారతదేశం అప్పు ఇవ్వాల. ఎవరికి పంచిపెట్టారు ఈ డబ్బులు? 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే ఎవరికి పెట్టారు ఈ డబ్బు అంతా? ఒక్కడ అడుగుతున్నాడా ఈ దేశంలో? ఆయన చెప్తున్నాడు కదా, కాంట్రాక్ట్ ముసుగులో నాకేస్తా ఉన్నారు ఈ బలిసిన వాళ్ళ మొత్తం ప్రజల సొమ్ములు. 13 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు. ఈ రోజు భారతదేశం అప్పు సుబ్బారావు గారు 1,60,000 కోట్లు. అది మనం ఇంకోసారి తీసుకుందాం రెడ్డి గారు. అయితే ఇక్కడ ఈ కేసులో గులకరాయి తగిలిన కేసులో, జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలిన కేసులో పోలీసులు ఏదో చేసుకున్నట్టున్నారు. ఇది డెఫినెట్గా బాలల హక్కుల చట్టం వైలేషన్. దీనికి పోలీసులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి దీన్ని ఎలా ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎవరినో ఇరికించడం కోసం, పొలిటికల్ బాసులు చెప్పిన ప్రకారం ప్రత్యర్థి పార్టీలని దీంట్లోకి లాగడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా వేసిన తడబాట్లు ఇవి. ఆ కాన్స్పిరసీ చేయడం కోసం ఈ అడుసులో కాలేశారు. అడిసలేదు కాంట్రాక్ట్ అట అయిపోయేది. అప్పుడు ఐఎస్ఐ మేర హత్య కేసులో నిందితులు పట్టుకోమనండి, కోర్టు ఇచ్చింది కదా, సిటీ కమిషనరే కదా. ఐఎస్ఐ మేర కేసు కోసం ఒక్క రోజున ప్రయత్నించాడా? ఏమైంది? ఆ పాపను చంపేస్తే ముస్లింలు వాళ్ళిద్దరు, మైనారిటీ వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు. ఏమైంది? ఆ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, ఆ కమిషనర్ కాంతిరాణా టాటాని ఇంతవరకు నీ దోషులు పట్టుకున్నారా? నేను అదే చెప్పబోతున్నా. అసలు ఆ కేసులో, ఆ రేప్ కేసులో అమ్మాయిది అసలు కేసుని ఛేదించలేకపోగా ఒక అమాయకుడిని 8.5